ఢిల్లీలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోను ప్రారంభించిన ప్రధాని. ప్యాసింజర్ వాహనాల్లో భారత్ 3వ స్థానంలో ఉందన్న మోదీ. ఎలక్ట్రిక్ వాహనాలను పెంచేందుకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని వెల్లడి. సింగపూర్లో మొదలైన సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్తో భేటీ. గ్రీన్ ఎనర్జీ, మూసీ పునరుజ్జీవనం సహా కీలక అంశాలపై చర్చ. సైఫ్ అలీ ఖాన్పై దాడి కేసులో నిందితుడు అరెస్టు. ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్లో నిందితుడిని ప్రశ్నిస్తున్న పోలీసులు. రాష్ట్రంలో 53 లక్షల టన్నులు దాటిన ఖరీఫ్ ధాన్యం సేకరణ. రైతుల ఖాతాల్లో 11,888 కోట్ల రూపాయల జమ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు. పోటాపోటీ ప్రచారాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాల్లో అభ్యర్థులు. రాష్ట్రపతి భవన్లో జాతీయ క్రీడా పురస్కారాల ప్రధానోత్సవం. విజేతలకు పురస్కారాలు అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అవార్డు అందుకున్న తెలంగాణకు చెందిన పారా అథ్లెట్ జివాంజీ దీప్తి.